ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. దైవం తెలియజేస్తున్నాడు, సృష్టి ప్రభు అల్లా సర్వేశ్వరుడు సృష్టికర్త ఈ విధంగా చెప్తున్నాడు, మిమ్మల్ని జ్వలించే అగ్ని గురించి హెచ్చరించాను. జ్వలించే అగ్ని అంటే నరకం. నరకం గురించి నేనైతే హెచ్చరించాను. మరి అందులోకి ఎవరు పోబోతున్నారు, ఎవరు అందులో పోయి పడబోతున్నారు, ఎవరు అందులో కాలిపోబోతున్నారు చెప్తున్నాడు. సత్యాన్ని తిరస్కరించి ముఖం తిప్పుకున్నటువంటి దౌర్భాగ్యుడు తప్ప మరెవరూ అందులో కాలిపోడు. మరి ఎవరైతే పరిశుద్ధుడు కావడానికి తన సంపదను ఖర్చు చేసే దైవభీతి పరుడు దానికి దూరంగా ఉంచబడతాడు. మాసెలరా ఒక సందేహం వస్తుంది, ఏంటండి ఇది, స్వర్గం ఏంటి, నరకం ఏంటి, ఈ దైవ హెచ్చరిక ఏంటి, ఇది ఎందుకు అని చెప్పేసి. చూడండి, చిన్నపిల్లలకు మనము వారికి తెలియనటువంటి విషయానికి సంబంధించి వాళ్ళని మనము భయపెడతాం. అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, అక్కడ అది ఉంది, ఇక్కడికి ఇది ఉంది అని చెప్పేసి, బూచి ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కష్టాన్ని కొని తెచ్చుకుని నష్టపోతారు అన్న ఉద్దేశమే కదా తల్లిదండ్రులకు ఉండేది. పిల్లడు ఎక్కడ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడో, ఎక్కడ అతను నష్టం కలుగుతుందో అన్న ఉద్దేశమేనా, లేకపోతే ఇంకోటి ఏదైనా. దైవం కూడా, ఎందుకంటే సృష్టి ఒక నియమం పెట్టాడు దైవం. మంచిదో చెడేదో సాధ్యమైనంతగా అన్ని కోణాల నుండి కూడా తనకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశాడు కదా. ప్రవక్తలు వచ్చారు, గ్రంథాలు వచ్చాయి, అన్ని కూడా ఉన్నాయి కదా. అలాగే తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఉన్నది, సత్యాన్ని బోధించే ప్రకృతి, సత్యాన్ని ప్రస్ఫుటం చేసే అనేక నిదర్శనాలు అనుదినం కూడా ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ చూసి అతను గ్రహించి కూడా అతను పెడచేవని పెట్టి అతను ఇష్టం వచ్చినట్టు గడిపితే నష్టపోయేది ఎవరు? అతనే కదా. ఆ నష్టం ఎక్కడ పోతాడు? ఎందుకంటే దైవమే కదా అందరినీ పుట్టించిన వాడు. మంచి వైపునకు వెళ్ళేవాడిని దైవం పుట్టించిన వాడు, చెడు వైపునకు వెళ్ళేవాడిని కూడా దైవం కదా పుట్టించేది. ఏమండి, తనను అవును అన్నవారిని కూడా ఆయన పుట్టించాడు, కాదు అన్నవారిని కూడా ఆయన పుట్టించాడు. అందరూ ఆయన యొక్క సృష్టితాలే కదా మనం అందరం కూడా. అయితే ఎవరు నష్టపోకూడదు అన్న ఆలోచన దైవానికి, అది చెప్తున్నాడు. ఎవరైతే మరి సత్యం నుండి ముఖం తిప్పుకున్నటువంటి దౌర్భాగ్యుడు, సత్యం ఏది, ఈ సృష్టికి కర్త ఉన్నాడు, ఆయన ఒక్కడు అన్న సత్యాన్ని తిరస్కరించినటువంటి దౌర్భాగ్యుడు అందులో కాలిపోతాడు. అలా కాకుండా దీనికి ఎవరు దూరంగా ఉంచబడతాడు? తన సంపదను ఎవరైతే దైవ మార్గంలో ఖర్చు పెడతాడో, ఇతరుల యొక్క హక్కులను చెల్లిస్తూ ఉంటాడు, దైవం సూచించినటువంటి విధానంలో తన యొక్క సంపదను ఖర్చు పెడతాడు, అటువంటి వ్యక్తి ఈ భయంకరమైనటువంటి నరకానికి దూరంగా ఉంటాడు, అంటే స్వర్గానికి వెళ్తాడని అర్థం మహాశయం. కాబట్టి సంపదను అయితే మనము దైవం ఇచ్చినటువంటి సంపదను ఆయన మార్గంలో ఖర్చు పెట్టాలి. ఇది మన సంపద కాదు, ఆయన కొంతకాలం మనకి ఇచ్చాడు. మనము పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఇది ఒక అవకాశం. సర్వజన సుఖభవంతు. వాకిరుద్దవల అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.